హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. నక్సలిజం నవలతో సంచలనం సృష్టించిన సీతాదేవి. తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ప్రసిద్ధ రచయితలు ఉన్నారు. అందులో కొంతమంది నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసిన నవలలు సంచలనం సృష్టించినవని ఎన్నో ఉన్నాయి. ఇతరుల మనోభావాలు దెబ్బ తగలకుండా ఆయా నవలలు రచించినప్పటికీ వాటి వల్ల సమస్యలు వస్తాయన్న నెపంతో ఆనాడు ప్రభుత్వం కొన్ని నవలను నిషేధించడం జరిగింది. అందులో తెలుగు ప్రసిద్ధ నవల కథా రచయిత్రి నక్సలిజం గురించి రాసిన మరీచిక నవల ఒకటి. అప్పట్లో ఈ నవల మీద ఎన్నో చర్చలు జరిగాయి. అయితే చివరిగా ఇతర సాహిత్యకారుల అభిప్రాయాలపై దానిని తిరిగి మళ్ళీ ప్రచురించడం జరిగింది. సీతాదేవి 1933 డిసెంబర్ 15వ తేదీన గుంటూరు జిల్లాలోని చేప్రోలులో నివాసమున్న వాసిరెడ్డి రాఘవయ్య, రంగనాయకమ్మ దంపతులకు వాసిరెడ్డి సీతాదేవి జన్మించారు. ఈమె చిన్న వయసులో ఉన్నప్పుడే కుటుంబం మొత్తం చెన్నైకు చేరుకుంది. ఈమె చదువుకున్నది కేవలం 5వ తరగతి వరకే అయినా ప్రైవేట్గా హిందీ ప్రచారక్, ప్రావీణ్య, సాహిత్య రత్న ఉత్తీర్ణులయ్యారు. తరువాత నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి BA, MA పూర్తి చేశారు. నవలలు, కథలు రాయాలనే ఆసక్తి ఈమెకు చిన్నతనం నుండే ఉండేది. ఆ ఆసక్తితోనే ఈమె ఎన్నో నవలలు, కథలను రాశారు. ప్రసిద్ధ రచయితగా పేరు సాధించిన ఈమెకు ఆంధ్ర ప్రేల్బాగ్ బిరుదు లభించింది. ఈమె రచించిన మొదటి నవల జీవితం అంటే ఇది 1950లో, రెండో నవల సాంబయ్య పెళ్లి ఇది 1952లో రచించారు. ఇక అప్పటి నుంచి తన కళానికి పనిపెట్టిన ఆమె ఎన్ని సమస్యలు వచ్చినా వెనుతిరిగి చూడలేదు. సుమారు 39కి పైగా నవలలు మరియు 100కు పైగా కథలు రచించారు. ఇందులో కొన్ని ప్రసిద్ధి చెందగా మరికొన్ని సంచలనం సృష్టించాయి. అందులో మరీచిక నవల ఒకటి. 1982వ సంవత్సరంలో నక్సలిజం గురించి రచించిన మరీచిక నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. కొన్నాళ్ల పాటు ఈ నవలపై తీవ్ర చర్చలు కూడా జరిగాయి. అయితే తరువాత ఆరుద్ర వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై హైకోర్టు కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది. ఇక ప్రసిద్ధి చెందిన నవల్లో మట్టి మనిషిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నవల ఏకంగా 14 భాషల్లోకి అనువదించబడింది. అలాగే ఈమె నవలల్లో బాగా ప్రాచుర్యం పొందినవి కొన్ని తెలుగు సినిమాలుగా, మరికొన్ని దూరదర్శన్ సీరియల్గాను నిర్మించబడ్డాయి. సమత నవల ఆధారంగా ప్రజానాయకుడు, ప్రతీకారం నవలను మనస్సాక్షిగా సినిమాగా, మణిని మనసును ఆమె కథ సినిమాలుగా వచ్చాయి. మృగతృష్ట నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు. ఈమె కేవలం రచయితలు రాయడం మాత్రమే కాదు, జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశారు. 1985 నుండి 1991 మధ్యకాలంలో ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సేవలందించారు. ఈమె రాసిన నవలలకు కొన్ని అవార్డులు కూడా వచ్చాయి. అవేంటంటే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. ఆత్మగౌరవ పురస్కారం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డీలిట్ అందుకున్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డీలిట్ అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జీవితకాల సాఫల్య పురస్కారం 1996లో అందుకున్నారు. నా పేరు ఎన్ సత్యవతి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ GRTV. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.